మహాభారతంలో బకాసురుడు. బకాసురుడు మహాభారతంలోని పాత్రలు. ఇతడు భీమసేనుడి చేత వధించబడ్డాడు. మాయాజూదం. పాండవులకు ప్రజాదరణ చూసి సహించలేక దుర్యోధుని దురాచారణతో తండ్రిని ఒప్పించి వారణావతానికి పాండవులను పంపించి వారిని అక్కడే హతమార్చాలని పథకం వేశాడు. ధర్మరాజుని మాయాజూదంలో రెండవసారి ఓడించి శకునితో కుట్ర జరిపి పాండవులను వారణావతంలో లక్క ఇంట్లో ఉంచి వారిని దహించి వేయాలని పథకం వేశాడు. కాని విదురుని సహాయంతో వారి తప్పించుకున్నారు. 12 ఏళ్లు అరణ్యవాసం చేయుచున్న పాండవులు తమ తల్లితో సహా ఏకచక్రాపురం అగ్రహారం చేరుకున్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ఇంట్లో ఆశ్రమం పొందారు. వైదిక వృత్తిలో కాలక్షేపం చేస్తున్నారు. ఒకనాడు కుంతి, భీముడు ఇద్దరే విడిదిలో ఉన్నారు. తక్కిన వారు భిక్షాటనికి వెళ్ళారు. ఒక పెట్టున ఆ ఇంటి వారంతా గొల్లుమన్నారు. పాపం, వీరికి ఏం కష్టం వచ్చిందో, మనకు ఆశ్రయం ఇచ్చారు, మంచివారికి వీరికి మనం ఏదైనా ప్రత్యుపకారం చేయాలి అని అనుకుంటూ ఉండేదాన్ని అని అన్నది కుంతి. ఈ సమయంలో మనం వారిని ఆదుకోవాలని చెప్పింది కుంతీదేవి. తప్పకుండా చేద్దాము, వెళ్ళి విషయం ఏమిటో కనుక్కొని రమ్మని అన్నాడు భీముడు. ఇక్కడ యమునా నది గట్టు మీద బకుడనే రాక్షసుడున్నాడు. వాడి ఊరి మీద పడి ప్రజలు మారి మసిగినట్టుగా తినేవాడట. ఒకనాడు ఊరి పెద్దలంతా సభ చేసి ఒక కట్టడి చేసుకున్నారంట. రాక్షసుడు ఊరి మీదకు రాకూడదు, అక్కడే ఉండాలి. ప్రతి వారం ఒక ఇంటి వరుస ప్రకారం ఒక మనిషి 2 దున్నపోతులను కట్టిన బండి నిండా అన్నము పంపిస్తాము అని. రాక్షసుడు బండెడు కూడు, 2 దున్నలు, ఒక మనిషిని మొత్తం స్వాహా చేస్తాడట. ఈ దినం మన ఇంటి బ్రాహ్మణి వంతు వచ్చింది. అలా బకాసురుని వద్దకు ప్రతి వారం ఒక్కో ఇంటి నుంచి ఒక్కో మనిషి వెళ్ళి బకాసురుని ఆహారమైపోతుంటారు. పాండవులు ఆశ్రమం పొందిన ఇంటి వారి వంతు వస్తుంది. వాళ్లకు ఒక్కడే కుమారుడు. బకునికి ఆహారంగా నేను పోతానని గృహస్థు, వద్దు నేను పోతానని ఇల్లాలు, మీరిద్దరు వద్దు, ఎప్పుడైనా ఇల్లు దాటి వెళ్ళేదాన్నే కదా అని కూతురు ఒకరినొకరు కౌగులించుకుంటూ ఏడుస్తున్నారు. నా కొడుకుని పంపుతానని పాండవుల తల్లి కుంతి ఇది సంగతి అని చెప్పింది. కుంతీదేవి వెళ్ళి వచ్చింది. నాయనా భీమసేన, నేను వారికి మాట ఇచ్చాను, నీవు నెరవేర్చాలి. భీముడు వజ్రశరీరుడు. అంతా విని భీముడు, ఇంతేనా, నేను పోతాను, నాకు కడుపు నిండా అన్నం పెట్టించు అన్నాడు. ఉల్లాసంగా ఉన్నాడు. ఇంతలో భిక్షానికి వెళ్ళిన సోదరులు వచ్చారు. భీముణ్ణి వాలకము చూసేసరికి ధర్మరాజుకు అనుమానం కలిగింది. వీడు ఎవరితోనో పోట్లాడడానికి తయారైనాడే అని తల్లిని అడిగాడు. సంగతి తెలుసుకున్నాడు. అమ్మా, నీకు వెర్రా పిచ్చా, భీముడు నీకు బరువయ్యాడా? తల్లికి 4 కొడుకులుంటే దురదృష్టవశాత్తు వారిలో ఒకడు కుంటో గుడ్డో అయితే తల్లి వాడిని కూడా ప్రేమిస్తుందే, కాని పోగొట్టుకోవడానికి అంగీకరించదు. నీవు భీముని రక్కసుని ఆహారముకిస్తావా అని ఆక్రోశించాడు ధర్మరాజు. భీముడు నవ్వాడు. తల్లి కూడా నవ్వుతూ, నీవు భీమసేనుని, ఆ ఏటిగట్టున ఉండే బకాసురుని లోకువని భావిస్తున్నావా? వీడు వజ్ర శరీరుడు. వీడు పుట్టిన 10వ రోజున నా చేతిలోంచి జారి కింద పడ్డాడు. అది కఠిన శిలా ప్రదేశం. వీడికి ఏమైనా దెబ్బ తగిలిందేమోనని భయపడ్డాను. తీరా చూస్తే వీడి శరీర భారానికి కొండరాయి నుగ్గునుగ్గైపోయింది. వీడు అంత గట్టివాడు. మనకు నిలువ నీడ ఇచ్చిన ఈ కుటుంబానికే కాదు, ఈ ప్రదేశానికి రాక్షస బాధ లేకుండా చేయాలని నా ఉద్దేశం. మీరేం భయపడవద్దు అని సమాధానమిచ్చింది కుంతీదేవి. చివరికి బకాసురుడు. కుంతి వారిని వారించి తన కుమారుడైన భీమసేనుణ్ణి ఆ అబ్బాయికి బదులుగా పంపిస్తుంది. ఆ గ్రామ సమీపం దాటిన తర్వాత బకాసురుని దగ్గరికి వెళ్ళే వరకు ఆహారం అంతా భీముడు తినేస్తాడు. ఆ తర్వాత బకాసురుని వద్దకు వెళ్తాడు. ఆహారం లేకుండా వచ్చావా అని బకాసురుడు ఆహారంగా నిన్నే తినేస్తా అంటూ భీముడి మీదకొస్తాడు. దాంతో వారికి ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి బకాసురుడు భీమసేనుని చేతిలో మరణిస్తాడు. దీపావళి పండుగ. బకాసురుడు మరణిస్తాడు. ప్రజలు రాక్షసుడిని సంహరించి మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంతో ఏకచక్రాపురంలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలు విస్మరించి
సమైక్యంగా జరుపుకునే పండగే దీపావళి. దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే నరకాసురుడు రాక్షసుడిని సంహరించిన ఆనందంలో కూడా ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారని రామాయణం చెబుతుంది. చీకటిని ప్రాలదోలుతూ వెలుగు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది. ఇప్పటికీ బకాసురుడు తెలుగువారిలో ఇప్పటికీ కూడా ఎవరైనా ఎక్కువ తిండి తింటే బండెడు తినే బకాసురుడని ఇప్పటికీ అంటుంటారు.